నేనేమై ఉన్నానో నాకేమున్నానో కేవలం నీ కృపే. చప్పలి కొడుతూ ప్రతి ఒక్కరు కూడా దేవుని నామమున మహిమ పరుద్దాం. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే క్షణమైన బ్రతకలేనయ్యా. నేనేమై ఉన్నానో నాకేమున్నాను కేవలం నీ కృపయే ప్రభువా. నేటి వరకు మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపయే యేసయ్యా అని ప్రతి ఒక్కరు చప్పలి కొడుతూ దేవుని నామమున మహిమ పరుద్దాం. లేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నానో నాకేమున్నదో కేవలం నీ కృపే. నాశనకరమైన కోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపయ్యా. నీ కృప లేని నా జీవితం కడ వరకు కొనసాగించాయని ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. మన జీవితంలో ఎన్నో నాశనకరమైన సమస్యలు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆయన కృప చేత నేటి వరకు మనల్ని బ్రతికించిన దేవుడు ఇక ముందు కూడా ఆయన కృపలో కొనసాగింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. నాశనకరమైన కోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నాశనకరమైన కోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోని నా జీవితం ఎడవరకు కొనసాగించుము. నీ కృపలోని నా జీవితం ఎడవరకు కొనసాగించుము. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపయ్యా. మాటలేని రాని మాకు రాగమునిచ్చి నీ కృపను చాటి ధన్యతనిచ్చావయ్యా. నీ చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. ఈ లోకంలో ఏ దిక్కు మనకు లేకపోవచ్చు గాని ఆయన కృప చేత మనల్ని కనికరించే దేవుడు, ఆయన మనకు తల్లి తండ్రి ఆదరించే దేవుడై ఉన్నాడు. కాబట్టి